హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టమాటా పప్పు ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుందామండి. ఇంకా మనము ఈ కందిపప్పు 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అందుకని నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేస్తున్నానండి. ఈ విధంగా కలుపుతూ వాష్ చేసుకున్నానంటే దాంట్లో ఉన్న వైట్ అంతా పొట్టంతా వచ్చేస్తుంది. ఇంకా మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ అని వాటర్ వేసుకుందామండి. మీకు కొంచెం రసం కావాలంటే 2 గ్లాసులుగా వాటర్ వేసుకోవచ్చు. అంతలోపు మనము ఒక 2 నుంచి 3 పెద్ద సైజు టమాటాలు బాగా మాగినోటి ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. ఇంకా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇవి కారం ఎక్కువగా ఉంటాయనేసి నేను 4 నుంచి 5 వేస్తున్నాను. ఇంకా 5 నుంచి 6 వరకు తెల్లగడ్డలు పొట్టు తీయకుండా తగినంత పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాక మనము చింతపండు కొంచెం తక్కువగా వేసుకోండి, బాగుంటుంది పప్పు అనేది. చూడండి, నేను చిన్న సైజ్ అంత నిమ్మకాయ కాకుండా దాంట్లో 1/2 వేస్తున్నాను చింతపండు. తగినంత కొత్తిమీర వేసుకొని తగినంత నూనె వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు బాగా ఉడకడానికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసేసాక మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందామండి. ఇంకా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. విజిల్ ఆవిరిపోయినాక మనము ప్రెషర్ కుక్కర్ మూత తీసి పప్పు చూసామండి. చూడండి, పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మనం పైన ఉన్న వాటర్ అంటే రసం తీసుకుందాం ఒక గిన్నెలోకి. ఈ రసం అనేది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి స్పెషల్గా చాలా ఇష్టంగా తింటారు. అందుకని నేను చాట్ తీస్తున్నాను. మా పిల్లలు బాగా తింటారండి ఇష్టంగా. చాట్ చూస్తుంటేనే చాలా బాగుంది. ఇంకా మనం పప్పు కూడా తీసుకొని ఇలా పప్పు బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. నేను ప్రెషర్ కుక్కర్లో రుబ్బేస్తున్నాను. మళ్ళీ గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం పోపు వేసుకున్నాక. ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మెత్తగా రుబ్బుకున్నాక మనం చారు తీసాం కదండి, ఆ చారు అనేది దీంట్లో కొంచెం వేసారంటే పప్పు టేస్ట్గా ఉంటుంది, రసం కూడా టేస్ట్గా ఉంటుంది. అలా అని రసం అంతా తీసేయద్దు, బాగుండదు పప్పు. కొంచెం రసం వేస్తే దాంట్లో ఉన్న పప్పు ఉడికినంత సూప్ అంతా దాంట్లోకి వచ్చేస్తుందండి. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా మనం పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. పోపు వేసుకుంటున్నాము. ఇంకా ఒక ఆనియన్ బాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నూనె వేగేలోపు మనకి ఇంకా నూనె వేడయ్యాక తగినన్ని ఆవాలు 1 టేబుల్ స్పూన్, తగినన్ని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇంక ఇప్పుడు మనం ఆనియన్ ఒకటి సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం కదండి, తగినంత కరివేపాకు కూడా వేసుకుందాము. మీకు పచ్చిమిరపకాయలు తక్కువగా కారం తక్కువగా ఉన్నాయంటే 1 కాక 2 ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నారంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇంకా బాగా వేగిపోయాయి. ఇంకెప్పుడు మనం పప్పు రసము సపరేట్గా తీసుకున్నాం కదా, ఈ పోపు అనేది దాంట్లో వేసుకుందామండి. ఇది మటుకు చాలా బాగుంటుంది టమాటా పప్పు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలో కానీ సంగటిలో కానీ చపాతీలో కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోస్ నేను టేస్టీగా పెడుతూ ఉంటాను. నేను చెప్పినట్టుగా చేశారంటే అందరికీ నచ్చుతుందండి. పప్పు చూస్తుంటేనే బాగుంది కదా. ఇంకా ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే వేసుకోండి. కారం సరిపోయి ఉంటుంది, పులుపు కూడా సరిపోయి ఉంటుందండి. ఇంకా మనం రసంలో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా పప్పు అండి.